చేసిన 2 మార్గాలు వెళుతూ ఉన్నాయి. 2 సమాంతరంగా వెళ్తాయి. 2 మార్గంలో ఒక మార్గము కరుకుగా ఉంటుంది, శ్రమలతో కూడి ఉంటుంది. ఒక మార్గము క్షేమంగా ఉండగా ఉంటుంది. అయితే ఈ మార్గము దొడ్డి గుమ్మానికి తీసుకెళ్ళింది, దిడ్డి గుమ్మానికి తీసుకెళ్తుంది కరుకు మార్గము. ఈ 2 మార్గం కొంత దూరం పోయిన తర్వాత ప్రక్కకు వెళ్ళిపోయి శత్రువైన సాతాను పగలు తీసుకెళ్తుంది. అయితే ఏ మార్గాన్ని కోరుకుంటున్నావు? నీ కొరకు ప్రతిష్ఠించుకున్న ప్రభువు కొరకు నేను ప్రతిష్ఠించుకోవాలి. నీతిని భక్తిని కోరి నిజమైన క్రైస్తవుడిని ఉండాలని దేవుడు నన్ను ప్రేమించి రక్షించుకుని నేను పరిశుద్ధుడను, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఆ మాట ఆ ప్రక్కన పెట్టి మన సొంత భక్తిలో వెళ్తే మనం దేవునితో ఉండలేము ప్రేస్తులు. కనుకనే ఒక నిజమైన క్రైస్తవుడు రాత్రి అంతా, ఒకవేళ రాత్రి అంతా కూర్చోలేకపోయినా కొంత సమయము దేవుని దగ్గర కనిపెట్టి దేవుని పాదాలు పట్టుకుంటే ఆ మనిషిని దేవుడు కాపాడుతుంటాడు. ఏమో రాయబడింది, యెహోవా ధర్మశాస్త్రం ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానం చేయవాడు. నాకు అక్కడ కుదిరిందండి, పగలంతా పని చేసుకోవాలి, రాత్రి అంతా నిద్రపోవాలి, నాకు అక్కడ కుదిరింది కనుక నా కోసం మీరు బాగా ప్రార్థన చేయండి అంటారు. చాలామంది ప్రార్థన చేయమంటే ఫోన్లు అంటారు, అయ్యా బాగా చేయండి నా కోసం ప్రార్థన, బాగా ప్రార్థన చేయాలంటే ఈయన నిద్రపోతాడట. ఏమండి, దేవుడు నిన్ను ప్రేమించి తనవానిగా ఉంటూ పిలిచినప్పుడు నీవు నీ సొత్తు కాదు. అది కంపు కొడుతున్నావు. ప్రతి మనుషుడు కంపు కొడతాడు. ఏ మనుషుడు నీతిమంతుడు కాదు. ఆయన పిలవక ముందు ప్రతి మనుషుడు చెడిపోయిన వాడే. అయితే ఆయన పిలిచిన తర్వాత నీవు నేను నీతిగా జీవించాలని, భక్తిలో ఎదగాలని, స్వచ్ఛమందు ప్రతిష్ఠింపబడంటే దేవునిలో మనం ప్రతిష్ఠింపబడాలని. ప్రతిష్ఠింపబడతామంటే ప్రియులారా దేవుని స్వభావంలోకి ఎదుగుట, దేవుని స్వభావంలోకి ఎదిగి ఆత్మఫలం ఫలిస్తూ ఉండాలని ఆయన మన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. అంటే బలిపేట మీద వధింపబడినాడు, వధించి ఆ రక్తాన్ని చిందించినాడు. ఎంతమందికి అది గ్రహింపోతుందో నాకు తెలియదు. దేవుడు మనిషినితో ఏకీభవించడం గుర్తుపెట్టుకోండి. దేవుడు మనిషి స్వభావంతో ఏకీభవించడు. ఒక దినం యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు బరబ్బ వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నువ్వు మంచి జ్ఞానం గలవాడివి, బుద్ధిమంతుడివి, నేను బలము గలవాడిని, మన ఇద్దరం కలిస్తే యోధా రాజ్యాన్ని సామ్రాజ్యాన్ని పరిపాలించవచ్చు అన్నాడు. యోధా నీతో నేను ఏకీభవించను, కానీ నీ కొరకు నా ప్రారంభిస్తాను. ప్రభువు చెప్పిన మాటలు, నీతో నేను ఏకీభవించను, నీ కొరకు నా ప్రారంభిస్తాను. నువ్వెంత ప్రార్థన చేసే వ్యక్తివైనా నీ నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డలాంటిది. నీవు చేసేవాడితో ఏకీభవించడు. పర్వాలేదు, మంచిగా విందులు చేస్తారు, మంచి ప్రార్థన చేస్తున్నారు, బాగా మీటింగ్లు పెట్టించారు, వీటితో నేను కూడా కలిసిపోతాను అంటాడా? అన్నాడు ఆయన. ప్రియ సోదరుడా, ఏ మాట అన్నాడో ఆ మాట ఒక దినమున నెరవేరినది మీరు గమనించినట్లయితే, ఒక దినమున యాజకులు, ప్రధాన యాజకులు ప్రభు మీద ద్వేషంబోని ఆయన పొంది పిల్లల దగ్గర నిలబెట్టి ఇతను సిలువేయమని కేకవేస్తున్నారు. ఏ నేరం ఉన్నది, ఎందుకు సిలువేయాలని ఆయన అడిగినప్పుడు మాకు సిలువేయండి. పండుగ సందర్భంగా నేను ఒక మనిషిని, ఒక పాపిని, లేక ఒక ఖైదీని విడుదల చేయట, నేరస్తుని విడుదల చేయట అక్షరము. మీరు చెప్పుతున్న యేసు ప్రభుని విడుదల చేస్తానంటే పరిగణత వస్తున్న బరబ్బని విడుదల చేయి, యేసుని సిలువేయి. ఎందుకు వచ్చిందని ఆయన నా సిలువ ఎక్కటానికి, నీ సిలువెక్కి ఆయన రక్తాన్ని చెందించకపోతే నాకు విమోచన లేదని సిలువ మీద పెట్టినాడు. ఆయన సిలువెక్కినాడు, సిలువ మీద శ్రమలు అనుభవిస్తున్నాడు. ఎవరి సిలువ? అది బరబ్బ ఎక్కువ సిలువ. బరబ్బ భయంకరంగా తాగి వెళ్ళిపోయి ఇంట్లో వేసి ఒళ్ళో పడుకున్నాడు. అర్థం చేసుకో సోదరుడు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు? సాతాను ఊళ్ళో ఉంటున్నావా? సాతాను ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఉంటున్నావా? నీ సొంత నీతో శత్రువుకు స్థానం ఇస్తున్నావా నీ హృదయంలో? లేక నీవు దేవుడిని కొరకు ప్రతిష్ఠించుకున్నాడు కనుక నీవు ఆయన కొరకు ప్రతిష్ఠించుకోవాలి. నేను ప్రతిష్ఠించుకుంటే ఏంటి? ఆయన దేవుడు కనుక ఇన్ని శ్రమలు పడి నేను ఎక్కడ పడతాను?
నీవు నీ సొత్తు కాదు సహోదరుడు. ఆయన సిలువ వేయబడినప్పుడు తెర నడుమికి చిరిగిన, భూమి కంపించెను, ప్రజలు రొమ్ములు కొట్టుకుంటూ పరుగులుతూ ఉన్నారు. ఆ కేకలు విన్నప్పుడు చూడండి, విన్నాడు. ఏమిటని అడుగుతున్నాడు ఆ వేసుని. ఏమిటి ఈ గొడవ, అల్లరిగా ఉన్నది ఏమిటి? నీవు ఎక్కవలసిన శిలువ నజరుడే నేసి ఎక్కారు. ఆ శిలువ మీద, నీ శిలువ మీద ఆయన మరణించాడు. ఏమైనా గ్రహింపుందా? శిలువలో క్రీస్తు నీ కొరకు మరణించడాన్ని గ్రహింపుంటే ఇంకా వ్యభిచారిగానో, దొంగగానో, త్రాగుబోతుగానో, శరీరేచ్ఛల్ని అనుసరించేవాడిగానో, క్రీస్తుని కాక లోకంలో దేన్నో విగ్రహం చేసి దాన్ని పూజించేవాడిగానో ఉంటావా నీ జీవితంలో? ఆ స్వరవేలుగానే లేచినాడు అతను. లేచి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు గొల్గొతా కొండ దగ్గరికి. సోదరుడా, సువార్త వినిపిస్తున్న ఈ సమయంలో నిన్ను నువ్వు లేవెత్తుకో. గుమ్మలో తలను పైకెత్తుడి, పురాతనమైన తలుపులారా మా మిగులు ఈ రోజు ప్రవేశించినట్లు నిన్ను నువ్వు లేవనెత్తుకో. ఎవరు లేపరు నిన్ను లేవనెత్తుకో. నీ జీవితంలో ప్రభు దగ్గర మీరు ఏడు కన్నీరు కాచు. ప్రభు, పాపిలను నేను బయటికి రాలేకపోతున్నాను, మురుగులోనండి ప్రార్థనకు వస్తాను, మురుగులో నుండి వెళ్తావు ఎక్కడ? ఒక దినం పరగపోతున్నాను, అందుకని దినమైన ప్రేసులరా ఆయన ఇచ్చిన సమయాన్ని పాటు చేసుకోవద్దు. బరబ్బ విన్నాడు సువార్త. ఎక్కడ సువార్త? వేసి చెబుతుంది, యేసు ప్రభు నీ సినిమా మీదకి చనిపోయాడయా. లేచి పరుగులెత్తుతున్నాడు. గొల్గొతా కొండ దగ్గరికి వెళ్ళి ప్రభానికి ఎక్కేస్తుంటే ఎక్కడున్నాడు ఆయన? నీ కొరకు నా ప్రాణం ఇస్తాను చెప్పిన మాటలు చెవులు గిర్రు తిరుగుతున్నాయి. ప్రియ సోదర, ఎంతమందికి మనసులో దేవుని సువార్త వినపడుతూ ఉంది. ఎంతమంది సువార్త ప్రకారము వారి జీవితాన్ని కట్టుకునే వారికి ఉన్నారు. మీరు నా వారుగా ఉండాలి ఆయన పిలిచినాడు. అంతే ఏడ్చాడు అక్కడ పడి. నాకై నా యేసు కాటేను. ప్రేసలా, నాకు మందిరం, నాకు పట్టణము కట్టుడు నా కొరకు మరణించినాడు ప్రభు. ఇంకా నేను ఇది చేయను, నాకు అవసరం లేదు. నా కొరకు ప్రాణం పెట్టినాడు. పనికి మళ్ళా చెడిపోయి నన్ను బాగుంచేటి కొరకు, దరిద్రుడి కంపు కొట్టి నన్ను మీ ప్రక్కన సింహాసనం కూర్చోబెట్టి కొరకు నాతో ఏకీభవించుకొని నా కొరకు ప్రాణం పెట్టారు. నేను మీ కొరకు ప్రాణం పెడతాను, మీ కొరకే జీవిస్తాను. చాలును గతించిన కాలము. ఎంతమంది అలాంటి మారుమనసు పొందినారు, ఎంతమంది అలాంటి క్రైస్తవులుగా ఉన్నాము. పేసలరా, విశ్వాస సహితం అంటే దేవుని మాటను వినిన మనము, దేవుని కార్యాలు వినిన మనము, దేవుని మీద విశ్వాసం నుంచి మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నాం. అలాగా ముందుకు సాగే మనుషునికి నిత్య జీవిస్తానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఏడ్చాడు, వెళ్ళిపోయాడు. తన ఇస్తే అంతా అక్కడ ఒప్పుకొని వెళ్ళిపోయి మళ్ళీ వేసింట్లోకి వెళ్ళా. చాలామంది వాక్యం విని మళ్ళీ అదే మార్గంలోకి వెళ్తారు. అనేది వెళ్ళిపోయి కొండల్లోకి వెళ్ళి కూర్చుని చాలా కాలం ప్రార్థించేసి గొప్ప మిషనరీకి వచ్చి దేవుని సువార్త ప్రకటించి తన జీవితాన్ని సాధించినాడు. నువ్వు కొరకు ప్రతిష్ఠించుకున్నా, ఆయన ప్రతిష్ఠించుకున్నాక నీవు ఆయన కొరకు ప్రతిష్ఠించుకోవాలి. తెలుసో తెలియకో తప్పు చేసినావు, అయితే ఆయన నేను సత్యమందు ప్రతిష్ఠ చేసుకొచ్చినాడు. సత్యమందు ప్రతిష్ఠ చేయాలంటే నేను సత్యవంతుడైన యేసు ప్రభువుతో ఉండాలంటే నేను దీవింపబడాలి. అదా ప్రేసలరా, అలాంటి దీవెను కోరిన ఏ మనుషుడు మేలు పొందలేడు. యాకోబును దేవుడు ప్రేమించినాడు. యాకోబుని తల్లి గర్భంలో ఉండగా ఆశీర్వదిస్తానని చెప్పినాడు. కానీ యాకోబు తండ్రిని మోసగించాడు, అన్నను మోసగించాడు, వెళ్ళిపోయాడు. మామ దగ్గరికి పోతున్నాడు, ప్రాణ భయంతో మామ దగ్గరికి పోతున్నాడు. ప్రేసలు ఎక్కడికి వెళ్ళాలట? ఎక్కడికి వెళ్ళాలి? ఒక మనుషుడు మహోన్నతిని రెక్కల చోటికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? రక్షకుడైన దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఏ మనుషుని దగ్గరికి వెళ్ళకూడదు. ఏ మనుషులు మేమంతా ఏంటంట, మేమంతా ఒక కుటుంబం అండి, మేమంతా కలిసి జాగ్రత్త. నీ స్వనీతిని నిత్య నరకంలోకి నడిపిస్తుంది. మనుషులకు అది నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను. నా స్వజన్మంటూ ఉంటే ప్రభు రక్తులు కలుగబడిన వారే నా బంధువులు, నా సహోదరులు, నా కుటుంబం. అది శరీరాసైన వారు నా బంధువులు కాదు. ఎందుకంటే అన్ని జనాంగ విషయాలు బయటికి తీశారు కనుక నేను ఇంకా అక్కడికి వెళ్ళలేదు. నేను నిన్ను పాలు తేనె ప్రవహించే దేశంలో తీసుకెళ్ళబోతున్నాను. అయితే ఆ దేశంలో వెళ్ళినప్పుడు ఆ దేశ ప్రజలు చేసినటువంటి చేస్తే ఆ దేశం కక్కి వేస్తుంది.
నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, ఎంత ప్రార్థన చేసే వ్యక్తివైనా, లోకానుసరమైన మనుషులతో నీకు సంబంధము లేక లోకానుసరమైన మనుషులు చేసిన రీతిగా నువ్వు చేస్తే దేశం నేను కక్కివేస్తాయి. దేవుడు నిన్ను ప్రేమించినా సరే కక్కివేస్తాయి. కనుక జాగ్రత్తగా నీ జీవితాన్ని కట్టుకుంటూ ఉండాలి.